హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రంగుల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో నేనైతే ఈరోజైతే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. కటింగ్ అయితే మీకైతే చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను. సో ఒక కస్టమర్ అయితే నాకైతే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమని ఇచ్చారండి. సో కొలతలు కాదు, మెజర్మెంట్ అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేశారు. సో మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. ముందుగా అయితే బ్లౌజ్ పీస్ మీద డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. సో కస్టమర్ అయితే రౌండ్ నెక్ అయితే కుట్టమని నాకైతే మెజర్ బ్లౌజ్ ప్రకారంగా కుట్టమని అయితే ఇచ్చారండి. సో నడుము బ్లౌజ్ అయితే 8.5 అయితే వచ్చింది. సో నేనైతే అక్కడికైతే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. సో ముందైతే మార్జిన్ అయితే గీసుకొని ఫోల్డింగ్కి అయితే 7.5 వచ్చింది. సారీ అండి, నడుము లూజ్ అయితే 7.5 వచ్చింది. సో తర్వాత అయితే చెస్ట్ లూజ్ అయితే కొలుచుకుంటున్నాను. సో ఎంత వచ్చిందంటే 10.5 అయితే వచ్చేసిందండి. సో బ్లౌజ్ పొడవు అయితే నేనైతే ముందుగానైతే కొలతలు అయితే తీసేసుకున్నాను. సో బ్లౌజ్ పొడవు అయితే 15 ఇంచెస్ అయితే పెట్టానండి. సో 1/2 ఇంచ్ అయితే లోపలికి ఫోల్డింగ్లోకి, పైన 1/2 ఇంచ్ అయితే ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుంది. సో 14 ఇంచెస్ అయితే మనకి బ్లౌజ్ పొడవు అయితే వచ్చేస్తుంది. బ్లౌజ్ పీస్ వారు ఇచ్చిన కొల బ్లౌజ్ కూడా 14 ఇంచెస్ మాత్రమే ఉన్నది. ఆమె అయితే సేమ్ దానిలాగే కుట్టామన్నారు. సో హ్యాండ్ అయితే కూడా పొడవు అయితే 10.5 ఉందండి. సో బ్లౌజ్ పొడవు ఎంత ఉందో నేను అంతే అయితే పెట్టేసుకొని బ్లౌజ్ అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే లోతులు అయితే తీసుకున్నానండి. లోతు అయితే తీసుకొని ఒక డాట్ అయితే పెట్టేసుకున్నాను. సో హ్యాండ్ కూడా మెజర్ బ్లౌజ్ ఎంత పొడవు ఉందో సో అంత పొడవు మాత్రమే ఒక 1 ఇంచ్ మార్జిన్ గీసుకొని కట్ చేసుకున్నానండి. సో నేను వేసిన కటింగ్లోనైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుందండి. మరి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అయితే వేరేగా అయితే కొలతలు తీసుకొని అవసరం లేదు. సో వీడియోలో చూపిస్తున్నట్టే క్రాస్గా అయితే పెట్టి ఫ్రంట్ పార్ట్ కూడా తీస్తానండి. సో కటింగ్ అయితే చాలా ఈజీ అండి. మీకు ఎవరికైనా నా కటింగ్ కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీకు ఎలా కట్ చేయాలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను. సో ఒరిజినల్ పీస్ అయితే తీసుకొని లైనింగ్ మొత్తం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఒరిజినల్ పీస్కి అయితే పెట్టేసుకున్నాను. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు హ్యాండ్స్ కూడా పెట్టేసుకున్నాను. నేను సెట్ చేసేసుకున్నాను. పీస్ అంతా కూడా ఎక్కడ కూడా ముగ్గులవి లేకుండా ఖర్చు అయితే కరెక్ట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ముందైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి. సో తర్వాత అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. మళ్ళీ పొట్టిగా వచ్చినా మనకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో మనం ఫ్రంట్ పార్ట్కి అయితే అతుకులు అవి వచ్చినా పర్వాలేదు. బ్యాక్ పార్ట్కి అయితే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా ముందే తీసేసుకోవాలండి. సో లేకపోతే దానికైతే మనం జాయింట్స్ అయితే బాగోదు కదా. సో అందుకని ముందైతే కట్ చేసుకోవాలి. సో తర్వాత అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే జాయింట్ అయితే పడుతుందండి హ్యాండ్స్ దగ్గర. సో కొంచెం అయితే అక్కడైతే క్లాత్ అయితే ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నీట్గా అయితే పెట్టుకొని కట్ చేసేసానండి. బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా. సో తర్వాత అయితే షేప్ ముక్కలు ఉంటాయి కదండి, షేప్ ముక్కలకి అయితే మిగిలిన క్లాత్ అయితే షేప్లో అయితే కట్ చేసేసుకున్నాను. సో నా కటింగ్ అయితే చాలా ఈజీ అండి. నేనైతే చాలా ఈజీగా అయితే కట్ చేసేసాను. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకసారి మనకైతే వచ్చేస్తుంది. చాలా సులువుగా ఉంటుంది కూడా ఈ కటింగ్. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే చాలా సులువుగా అయితే నేర్చుకోవచ్చు ఈ కటింగు. సో నా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసానండి. లైనింగ్ బ్లౌజ్ అయితే. సో ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఇలాగే, కానీ లైనింగ్ అయితే దీనికి యాడ్ చేస్తాము. దానికైతే ఓన్లీ జాకెట్ ముక్క మాత్రమే కట్ చేస్తాము. సో మొత్తానికి బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ అయిపోయింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో ముందుకు వస్తే